ఇప్పుడు ఎంత దాదాపు ఒక 25-30 మంది మ్యూజిక్ డైరెక్టర్లతో చేసి ఉంటారు కదా మీరు. అవునండి. బాగా కంఫర్టబుల్గా ఎవరితో ఫీల్ అయ్యారు? చాలా కంఫర్టబుల్గా అంటే కీరవాణి గారు, ఆ తర్వాత రమణ గోగుల్ గారు బాగా ఎంకరేజ్ చేశారు కదా కీరవాణి గారు చాలా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. రమణ గోగుల్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు. ఒక టైంలో చాలా పాటలు పాడాను కృష్ణారెడ్డి గారికి. మాఘమాసం ఎప్పుడు వస్తుంది దగ్గర నుంచి అన్ని సినిమాలు పాడాను చాలా వరకు. ఆయనకి మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను నేను వీళ్ళ దగ్గర అండ్ కోటి గారి దగ్గర. యా, చాలా అసౌకర్యంగా ఎవరి దగ్గర ఫీల్ అయ్యారు? అది బాగోదేమో చెప్పటం. అసౌకర్యంగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ అంటే ఇది డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నానో లేకపోతే ఎవరిని నొప్పించకూడదు అన్న ఉద్దేశంతో అని కాదండి. టచ్ వుడ్ నాకు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు లైఫ్లో. అంటే చాలా అసౌకర్యం అలాంటి సిచ్యువేషన్లో ఉండి అమ్మో అందులో నుంచి తొందరగా వచ్చేస్తే బాగుండు అన్నది. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ల గురించి చెప్తుంటారు కదా, డామినేట్ చేస్తుంటారు సింగర్స్ అని చెప్పి. అలా ఎక్కడ నాకు తెలిసి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎలా ఉందంటే అండి, ఇప్పుడు మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళు అలాగే ఉంటారు మనతో. ఇప్పుడు మనం ఎలాంటి అవకాశాలు ఇస్తామో వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. దట్స్ క్వైట్ కామన్ ఎవరికైనా సరే. ఇప్పుడు నేను వెళ్ళి నా పని చేసేసుకొని వస్తాను, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అండ్ అంతకు మించి కూడా ఏముంటుంది, అవసరం ఏముంటుంది, అవకాశం ఇచ్చినట్టు ఎలా ఉంటుంది అంటే నాకు తెలీదు, నేను విన్నది అడుగుతున్నా. నథింగ్ లైక్ దాట్. బేసిక్ సినిమాలో కూడా చూపిస్తారు చూసారా? మరి సినిమాల్లో ఎందుకు చూపించుంటారు? మ్యూజిక్ డైరెక్టర్లు కనుక ఫిమేల్ సింగర్స్ విషయంలో ఎక్స్‌ప్లాయిటేషన్ చేసే పరిస్థితి ఉండకపోతే సినిమాల్లో చూపిరుగా. ఎక్స్‌ప్లాయిటేషన్ ఏ రకంగా చేస్తారండి మ్యూజిక్ డైరెక్టర్స్ చేయాలనుకుంటే? అంటే పాటలకు అవకాశం ఇవ్వటం కట్ చేస్తారు చెప్పిన మాట అనకపోతే. ఇప్పుడు పాటలకు అవకాశం ఇవ్వనప్పుడు సింగర్ తనకంటూ తనేంటో ఫస్ట్ తెలుసుకోవాలి. తన బేసిక్గా ఏం కావాలనుకుంటోందో, ఏం చేయాలనుకుంటుందో, ఎలా కావాలనుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో అనేది కూడా డెఫినెట్ గా తెలుసుకోవాలి. డెస్పరేట్ గా నేను ఎప్పుడు లేను లైఫ్ లో. క్లారిటీ ఉండాలి, ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. వెన్ ఐఎమ్ నాట్ డెస్పరేట్ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ కాదు కదా. ఓకే, నాకు ఒక 4 రోజులు పాటలు తగ్గాయి అంటే నేను డబ్బింగ్ లో కవర్ చేసుకున్నాను. నేను డబ్బింగ్ లో నాకు 2 సినిమాలు తగ్గాయి అంటే పాటల్లో కవర్ చేసుకున్నాను. ఈ రెండిట్లో నేను ఏదైనా కొంచెం వెనక పడ్డాను అని అనుకున్న టైంకి నేను యాంకరింగ్ చేశాను ఆర్ జడ్జ్మెంట్ ఇచ్చాను. సో నా లైఫ్ లో అలాంటిది పరిస్థితి ఎప్పుడు రాలేదు. అది ఒక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కళ్ళతోనే జరుగుతుంది. అలాంటి వ్యక్తి నేనని చెప్పుకోవచ్చు. మీరు అంటే ఒక 10,000 పాటలు పాడారా? అమ్మో, ఇదే ఈ ముక్క ఇంకొకసారి అని ఆశీర్వదించేయండి. 10,000 పాటలు తొందరగా పాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సరే, ఎన్నో 10 ఏళ్ళు పాడారు కదా. 10 ఏళ్ళ నుంచి బాగా 15 years బాగా 10 ఏళ్ళు అయితే చాలా ఎక్కువ పాటలు పాడుతూ వచ్చారు కదా. ఓకే, ఈ 10 ఏళ్లలో మీకు సమవుజ్జి అన్న దగ్గర ఏమంటాం మేల్ సింగర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అంటే తెలుగు ఇండస్ట్రీ పరంగా చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు. అంటే 10 ఏళ్ల పాటు కాన్స్టెంట్గా నంబర్ 1 పొజిషన్లో లైక్ అందరినీ డామినేట్ చేస్తూ ఈ వ్యక్తే పాట పాడాలి అన్నదగ్గ ప్లేబ్యాక్ సింగర్గా ఎవరు 10 సంవత్సరాల్లో రాణించలేదు, అది క్లియర్గా చెప్పొచ్చు. బట్ తమిళనాడు నుంచి మాత్రం కార్తిక్, టిపు వీళ్ళిద్దరూ నాకు తెలిసి చాలా అన్ని లాంగ్వేజెస్ని డామినేట్ చేశారు ఈ 10 ఏళ్లలో అనిపిస్తుంది. మన దగ్గర టాలెంట్ ఉండి కూడా లైక్ అంత తెలుగు వాళ్ళు మాత్రం అటు ఇటు దూకడం ఎక్కువైపోయింది. దూకడం అనాలో లేకపోతే ఆరాటం అనాలో పోరాటం ఏమో తెలియదు. అంటే ఆపర్చునిటీస్ కూడా అలా రాలేదు మన వాళ్ళకి. ఇప్పుడు మీరు రామదాసు సినిమాలో ఆ పాట ఉంది చూసారా, ఇదిగిదిగో నా రాముడు, అండ్ ఇంకోటి క్వైట్ కాంట్రాస్ట్, చాలు అది పాడండి. మీరు ఏదో అడుగుతున్నారేమో అనుకున్నాను. అదే అడుగుతున్నా. ఓకే, ఈ పాట రికార్డ్ చేసినప్పుడు నేను యాక్చువల్గా నేను ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్తున్నాను అన్న ఎక్స్ప్రెషన్లో ఈ పాట పాడేశాను. ఓకే, ఈ పాటకి స్పెషల్లీ నా డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడింది. నవ్వడం దగ్గర నుంచి ఏ రకమైన ఆర్టిఫిషియాలిటీకి. మొత్తం పాడండి. మేల్ వాయిస్ ఎవరు పాడతారు? నేను పాడలేను కదా. మరి కదా ఎలా పాడగలను మొత్తం? పోనీ మీకు నవ్వటం వరకు అన్ని పాడండి. నవ్వు. ఓకే, ససలు గగలు దదలు నినిలు, ససలు నినిలు దదలు నినిలు, గమదని సగ 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 మగ సని దని దని సగ సని ద మగ మకములు,
చాలు చాలు చాలు. నవ్వు రావట్లేదు. పర్లేదు, వస్తుంది, నవ్వండి. అంత చిన్న గొంతు సన్నగా కూడా ఎట్లా తీసుకొస్తారు? అదే కదా ఆర్ట్. అది వాయిస్ మాడ్యులేషన్లో అలవాటు అయిపోతుంది కదండి. అంటే అసలు మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా చాలా మెల్లిగా అలా శుతి మెత్తగా ఉంటుంది కదా, అది అలవాటు అయి ఉంటుంది. అది కూడా నిజంగా అది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే సహజంగా పాట పాడే వాళ్ళ గొంతు అలాగే మెలోడియస్గా ఉండాలని రూల్ లేదు. అదే నేను అందుకే అడుగుతున్నా. మెలోడియస్గా ఉండదు, చాలా మందికి మామూలుగా ఉంటుంది. కొంతమందికి బేస్ వాయిస్ లాగా ఉంటుంది, కొంతమందికి మామూలుగా యథాలాపంగా మిగతా వాళ్ళ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు సింగర్ అనుకోం. కానీ మీ విషయం వచ్చినప్పుడు ఏంటంటే మాట్లాడుతున్నా కానీ ఎక్కడో దగ్గర మెలోడియస్ ప్రాబబ్లీ ఆ డబ్బింగ్ మాడ్యులేషన్ మూలంగా ప్రాబబ్లీ వాయిస్ అలవాటు అయిపోయిందేమో. అది అలవాటు అయిపోయింది అంటే అది ఆర్టిఫిషియాలిటీ అవుతుంది. అది తెలియకుండా అయిపోతుంది అది ఒకసారి. ప్రాబబ్లీ అది అయిపోయిందేమో. కాకపోతే గొంతు నాది చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద మార్పు ఏమీ లేదు నా వాయిస్లో.